హలో గైస్, నా పేరు మైత్ర వాగడం. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. బేసిక్గా ప్రభాస్ గారి రాజాసాబ్ మూవీ ఇంకా మనకి ఈ ఇయర్లో రిలీజ్ అవుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. యాక్చువల్గా ఏప్రిల్ 10th రావాల్సి ఉంది, బట్ అది వర్క్ డిలేస్ వల్ల అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం హెవీగా ఉండడం, మరి ఇంకా గోస్ట్ సినిమా కదా, హర్రర్ మూవీ కదా, సో విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ సినిమాలకి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం డిలే అవ్వడం జరిగింది మూవీ. కాకపోతే మరి హ్యూజ్ డిలే అయింది, కొంచెం డిలే కూడా కాదు. ఎక్కడో అదే ఏప్రిల్ 10th రావాల్సిన సినిమా అక్టోబర్ 2కి వెళ్ళిపోయింది, గాంధీ జయంతి టైంకి వెళ్ళిపోయింది అనమాట. సో అటు ఇటుగా 6 నెలలు పైనే పోస్ట్పోన్ అయిపోయింది. సో అది కొంచెం డిసప్పాయింటింగ్ థింగ్ అనే చెప్పొచ్చు. అయితే సరే, ఈ డిసప్పాయింట్ ఇంకా అవ్వాల్సిన పని అయితే లేదు మ్యాక్సిమం, ఎందుకంటే అట్లీస్ట్ దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుంది. అదేంటంటే రాజాసాబ్ టీజర్ అయితే వస్తుందన్నమాట. సో టీజర్ గురించి బయట ఆల్రెడీ కొంతమంది ఇండస్ట్రీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ని బయటకు షేర్ చేశారు. అండ్ వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం అయితే రాజాసాబ్ టీజర్ విల్ బి ఆన్ నెక్స్ట్ లెవెల్. అంటే ఇంకా ఇప్పటి వరకు రాజాసాబ్ సినిమా మీద ఏవైతే హోప్స్ హైప్స్ ఉన్నాయో అవి అంటే ఇంకా ఒక 3-4 రెట్లు, ఒక 5-10 రెట్లు అలా పెరుగుతాయి అనమాట. అంటే అమాంతం పెంచేస్తుంది టీజర్ అన్నట్టుగా వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక లెక్క, ఈ సినిమా ఒక లెక్క, అండ్ ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా. అండ్ ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ కానీ మొత్తం అన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయని ఆల్రెడీ సప్తగిరి గారు కావచ్చు, కొంతమంది ఆల్రెడీ చెబుతూ వచ్చారు మనకి. బట్ అదర్ దాన్ దట్ ఇది ఎట్లా అంటే ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్, ఆ విజువల్స్ అవి ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి అన్నట్టుగా అయితే మాత్రం చెప్తున్నాను అనమాట. సో టీజర్ విల్ బీ బ్లాస్ట్, అంటే టీజర్ ఆల్ ఓవర్ ఇండియా షేక్ చేస్తుంది అన్నట్టు అయితే చెప్తున్నారు. సో రాజాసాబ్ గ్లిమ్స్ అయితే ఆల్రెడీ వచ్చింది, అండ్ ఆ తర్వాత యూనో టీజర్ కూడా ఇప్పుడు ఫర్దర్గా వస్తుంది. ఐ థింక్ ఏప్రిల్లోనే వస్తుంది టీజర్, ఎనీ టైం రావచ్చు. ఏప్రిల్లో మనకు బేసిక్గా రిలీజ్ డేట్ అనుకున్నారు కదా, ఆ టైంకి దగ్గరలో టీజర్ రావచ్చు అంటున్నారు. సో ఇంకా హోప్ ఫర్ ద బెస్ట్ అనమాట. ఇంకా టీజర్ ఎప్పుడు వచ్చినా పర్లేదు, బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్కి మీట్ అయితే హ్యాపీ. తర్వాత రెండోది, తమన్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే రాజాసాబ్ పాటల కోసం. సో రాజాసాబ్ సినిమాకి పాటలు 6 పాటలు అంట మొత్తం. అండ్ ఆ 6 పాటలు ఆయన ఎప్పుడో కంపోజ్ చేస్తారంట. ఇన్ఫ్యాక్ట్ అందులో ఒకటి రీమేక్ సాంగ్ అని కూడా అన్నట్టు గుర్తు, అది మరి నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, అప్పుడెప్పుడో చెప్పినట్టు గుర్తు అనమాట. అయితే ఆ 6 పాటలు కంపోజ్ చేసి చాలా ఏళ్ళు అయిపోయి, చాలా ఏళ్ళు కాదు రేడు, అదే చాలా నెలలు అయిపోయిందంట. సో అంత గ్యాప్ వచ్చింది, బట్ ఇప్పటివరకు షూటింగ్ చేయలే వాటిని. సో మనకి తెలిసిన విషయమే, సాంగ్ షూట్స్ని చాలా లేట్గా చేస్తారు. ఎందుకంటే సాంగ్స్ అనేవి ఎక్కడొస్తాయో ఆల్రెడీ ప్లేస్మెంట్లు డిసైడ్ అయిపోయి ఉంటారు. సో లాస్ట్ మినిట్లో జస్ట్ యాడ్ చేసి పెట్టేయడమే కదా, వాటిని ఏంటంటే అబ్రప్ట్గా తెచ్చి మధ్యలో పెట్టేయడమే. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా. సో అందుకోసం అని చెప్పి ఇక నాకు తెలిసి వాళ్ళు సాంగ్స్ ఎప్పుడు కూడా లాస్ట్లోనే షూట్ చేస్తారు, ఏ సినిమా అయినా సరే. ఇంక అంతెందుకు, పుష్ప 2కి అయితే ఆ కిసిక్ సాంగ్కి అయితే అది ఇంకా December 4న రిలీజ్ అనగా November 15 దాకా ఆర్టిస్ట్ కన్ఫర్మ్ కాలే ఎవరు చేయబోతున్నారు అని. November 20కి కన్ఫర్మ్ అయింది. November 23కో ఎప్పుడో షూటింగ్ ఫినిష్ అయింది, 23కో 25కో అది ఫినిష్ అయితే అప్పుడు ఎడిట్ చేసి రప్ప ఎడిట్ చేసి పంపించారనమాట. అది జరిగింది. సో ఇది కూడా అంతే ఉంటుంది. సో మనకు లాస్ట్ మినిట్లోనే షూట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. సో అది ఓకే. బట్ ఆయన చెప్పిన ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు 6 పాటలు అదే రాశారు, కంపోజ్ చేస్తారు, ఆల్రెడీ మొత్తం అంతా అయిపోయింది కదా. సో ఇప్పుడు ఆ పాటలు వాటి యొక్క ఫ్రెష్నెస్ని పోయినట్టుగా ఫీల్ అయ్యారంట. అంటే అది ఎప్పుడో పాటలు కదా, మరి ఆయన రాసి చాలా ఏళ్ళు అవుతుంది, దగ్గర 1 year అవుతుంది. సో కంపోజ్ చేశారు, అంటే ఆయన రాయరు, కంపోజ్ చేశారు, వేరే వాళ్ళు రాస్తారు, అదంతా అయిపోయింది. సో ఇప్పుడు వాటి యొక్క ఫ్రెష్నెస్ పోయిన ఫీలింగ్ వచ్చిందంట. సో అందుకని ఆయన ఏంటంటే, సరే ఇట్స్ ఓకే, తమన్ గారికి బేసిక్గా ఇది కూడా పెద్ద ప్రాజెక్ట్, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కూడా. ఎందుకంటే డెఫినెట్గా ఇప్పుడు నేనంటుంది ఏంటంటే, రాజాసాబ్ అనేది ఒక పాన్ ఇండియన్ మూవీ, అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీ రీసెంట్ టైం ఈ ఇయర్లో, అంటే ప్రభాస్ గారి సైడ్ నుంచి. సో నేనంటుంది ఏంటంటే,
వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేండి సరే ఎందుకంటే చాలా సినిమాలు వస్తున్నాయి కాబట్టి. సో డెఫినెట్గా ఆ సినిమాకి ఆయన బెస్ట్ వర్క్ ఇస్తే ఫర్దర్గా ఆయనకి అది అన్ని రకాలుగా కూడా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇయర్ ఎండింగ్లో ఓజీ కూడా వస్తుంది అంటున్నారు. సడన్గా గుర్తొచ్చింది, ఏదో చెప్పాను ఏమనుకోవద్దు. మరి ప్రభాస్ గారి వీడియోలో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటారు కొంతమంది. నిన్న అలాగే అల్లు అర్జున్ గారి వీడియో చేస్తూ దాంట్లో ఏదో స్పిరిట్ కోసం డిస్కస్ చేస్తే, అంటే సందీప్ రెడ్డి వంగా గారి కోసం చెప్తూ అట్లా స్పిరిట్ కోసం చెప్తే అదేంది అల్లు అర్జున్ పేరు పెట్టి వీడియోకి ప్రభాస్ కోసం చెప్తున్నాడు. అంటే మనము ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని విషయాలు గుర్తొచ్చేస్తుంటాయి. ఇప్పుడు తమన్ గారి కోసం డిస్కస్ చేస్తున్నాను, ఓజీకి ఆయనే అది గుర్తొచ్చింది అలా అనమాట. అంటే అది అది మజిల్ మెమరీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఆయన గుర్తొస్తూ ఉంటాయి, మెమరీ రీకాలింగ్ అదంతా. దానికి నేనేం చేయలేను, వచ్చేస్తూ ఉంటాయి ఫ్లోలో. సో అలాగా ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే పాటలన్నింటినీ కూడా మళ్ళీ కొత్తగా కంపోజ్ చేస్తున్నారంట ఈ రాజాసాబ్ మూవీ కోసం. సో మరి ఇంకా రీమేక్ సాంగ్ అనేది ఉంటుందా లేదంటే లేదా అనేది మనం చెప్పలేము. బట్ డెఫినెట్గా మ్యూజిక్ అయితే ఆ చిన్నది మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు కదా, దాంట్లో చాలా బాగా అనిపించింది యాక్చువల్గా. ఆ హ్యాపీ బర్త్డే టు యూ అనే దాన్ని కొంచెం ఆ హర్రర్ థీమ్లో ప్లే చేశారు, అది బాగా అనిపించింది. సో డెఫినెట్గా తమన్ గారు అయితే బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు, అదైతే క్లియర్. బట్ ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఆ అవుట్పుట్ అనేది సినిమాని బట్టే ఉంటుంది. ఎందుకంటే తమన్ గారు ది బెస్ట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి ఇంకా ఆబ్వియస్లీ ఆయన చెప్పింది కూడా రీజన్ అదే. యాక్చువల్గా ఈ గేమ్ చేంజర్ సినిమా కోసం చెప్పారు ఆయన. ఇప్పుడు దాంట్లో ఒక హుక్ స్టెప్ లేదు ప్రాపర్గా, సో దానివల్ల ప్రాబ్లము. ఇప్పుడు అలవైకుంఠపురంలో అలా కాదు, మంచి హుక్ స్టెప్స్ ఉంటాయి ప్రతి పాటలోని కూడా. అదే ఆ పాటలు వైరల్ అయ్యేలా చేసింది, ఇక్కడ అలా లేదు, అందుకే అవ్వలేదని చెప్పారు ఆయన. సో అట్లాగే ఇప్పుడు మరి ఇంకా దీనికి కూడా దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు కదా. సో ఇంకా అవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్. బట్ పాటలు వైరల్ అవ్వడానికి హుక్ స్టెప్పులు కావాలేమో కానీ సినిమాలు వైరల్ అవ్వడానికి పాటలు ఉంటే సరిపోద్ది. సో అది మ్యాటర్ అనమాట. సో చూద్దాం మరి ఇంకా రాజాసాబ్ మనకి డిలే అవుతోంది, ఎప్పుడో అక్టోబర్లో వస్తుంది. కానీ ఇది డిలే అవుతూ ఉన్న కొద్దీ స్పిరిట్ డిలే అయిపోద్ది. అంటే రాజాసాబ్ షూట్ ఫినిష్ అయిపోయి తర్వాత ఫౌజీ కూడా ఫినిష్ అయిపోతేనే అప్పుడు స్పిరిట్లోకి వెళ్తారు కదా. ఎందుకంటే స్పిరిట్కి బాడీ డిఫరెంట్గా ఉంటుంది, ఫౌజీకి డిఫరెంట్ అండ్ రాజాసాబ్కి డిఫరెంట్ అండ్ స్పిరిట్కి చాలా డిఫరెంట్ కదా. సో ఆ స్పిరిట్కి బాడీకి మార్చాలి అంటే ఇంకా మరి డెఫినెట్గా కొంచెం వర్క్ ఉంటుంది ముందు, వర్కౌట్స్ అవన్నీ చేయాలి గట్టిగా, తర్వాత జాయిన్ అవ్వాలి, అది మళ్ళీ ఫినిష్ అవ్వాలి, ఆ తర్వాత అది రిలీజ్ అవ్వాలి, ఆ తర్వాత ఆయన మళ్ళీ వేరే సినిమాలకి వెళ్ళాలి. సో చూద్దాం మరి రాజాసాబ్ అక్టోబర్లో అయినా వస్తుందో లేదంటే ఇంకా డిలే అవుతుందో, మరి ఏం చేస్తారో ఒక క్లారిటీ అయితే ఉంటే బెటర్. బట్ ఎనీహో నేనంటుంది ఏంటంటే ప్రభాస్ గారి సినిమాలనే కాదు, ఎవరైనా పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ సినిమాల్ని నాన్ ఫెస్టివల్ డేస్లో రిలీజ్ చేస్తేనే బెటరు. అంటే ఎందుకంటున్నానంటే ఎలాగా వాళ్ళకి 2 వారాలు ఉంటాయి, 2 వీకెండ్స్ ఉంటాయి వాళ్ళకి, ఒక 15 డేస్ వరకు థియేటర్లన్నీ వాళ్ళకే వదిలేస్తారు. తర్వాత రెండోది ఏంటంటే అంటే వాళ్ళకి అది అవసరం లేదు. ఇప్పుడు మేబీ కొన్ని యూనో మీడియం రేంజ్ సినిమాలకి ఆర్ జస్ట్ హై బడ్జెట్ సినిమాలు ఉంటాయి, మినిమం లాగా ఒక 80 crores అలాగా ఆ బడ్జెట్ ఉన్న సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటికి నెససరీ, వాటికి ఈ ఫెస్టివల్ అడ్వాంటేజ్ అనేది కావాల్సి ఉంటుంది. బట్ పెద్ద హీరోలకి అది అనవసరం. అది ఆల్రెడీ June 27 రిలీజ్ చేసి ప్రభాస్ గారు ప్రూవ్ చేశారు, December 5 రిలీజ్ చేసి అల్లు అర్జున్ గారు ప్రూవ్ చేశారు. సో ఐ డోంట్ థింక్ సో దే నీడ్ ఎనీ ఫెస్టివల్ డేస్. సో నాన్ ఫెస్టివల్ డేస్ అయినా పర్లేదు, ఎప్పుడు వీలైతే అప్పుడు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రిలీజ్ చేసుకుంటే బెటర్ నన్ను అడిగితే. సో అది మరి సిచ్యువేషన్. సో లెట్స్ సీ, చూద్దాం ఇవి ఏం చేస్తారో మరి. సో దాట్స్ గైస్, ఇవి రాజాసాబ్కి సంబంధించిన అప్డేట్స్, ఒకటి టీజర్కి, ఇంకోటి ఏమో సాంగ్స్ రిలేటెడ్గా. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరో మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా మీట్ నెక్స్ట్ వీడియో, బై బై. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు.